గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీలపై బీజేపీ నజర్ పెట్టిందా? గెలిచి తీరాలని పట్టుదలతో కాషాయ దళం ఉందా? బలం పుంజుకునే దిశగా బీజేపీ అడుగులు వేస్తుందా? ప్రభుత్వ వ్యతిరేకతను బీజేపీ క్యాష్ చేసుకోనుందా? ఇంతకీ నేతల మధ్య సయోధ్య కుదిరినట్లేనా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ పండుతున్న వ్యూహాలేంటి? కేంద్ర పార్టీ పెద్దలు రాష్ట్ర నేతలకు సూచిందేమిటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణ రాష్ట్ర శాసన మండలిలో త్వరలో 3 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల ఉమ్మడి గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలతో పాటు వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ స్థానం పదవీకాలం వచ్చే మార్చి 29వ తేదీతో ముగియనుంది. ఆ 3 స్థానాలకు సంబంధించి కొత్త ఓటర్ల నమోదుకు రాష్ట్ర ఎన్నికల అధికారి ప్రక్రియ ప్రారంభించారు. ఆన్లైన్ ద్వారా ఓటర్ల నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల సంగ్రామం మొదలైనట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రంలో అన్ని చోట్ల పోటీ చేయాలని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3ంటిలోనూ గెలుపొందడమే లక్ష్యంగా పనిచేయాలని బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలకు బీజేపీ కేంద్ర పార్టీ దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. గ్రాడ్యుయేట్స్, టీచర్ల నియోజకవర్గాలు, ఎమ్మెల్సీలకు సంబంధించి పార్టీ అభ్యర్థులు త్వరలో ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ 3 ఎమ్మెల్సీ స్థానాలు తప్పనిసరిగా గెలవాల్సిందేనని కేంద్ర నాయకత్వం స్పష్టం చేసినట్టు సమాచారం. ఆయా ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటర్లు నమోదులో నేతలు చురుగ్గా పాల్గొనాలని సూచించారు. ఎన్నికల్లో సానుకూల ఫలితాలు రాబట్టాలని నిర్ణయించారు. 70,000 నుంచి 80,000 మంది క్రియాశీల సభ్యులను సిద్ధం చేయాలని నిర్ణయించారు. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ కూడా నేతలకు కొన్ని సూచనలు చేసినట్టు సమాచారం. రాష్ట్రంలో ముఖ్య నేతల్లో సమన్వయం లేకపోవడంతో ఎవరికి వారే యమునా తీరే మాదిరి వ్యవహరిస్తున్నారు. ఇటీవల మూసీపై నిర్వహించిన మహాధర్నాలో కొందరు నేతలు పాల్గొనకపోవడంతో నేతల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డట్లయింది. ఈ క్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎంత మేరకు సిద్ధమవుతారో అని సందేహం వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రస్తుతం తెలంగాణ శాసన మండలిలో మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా కాంగ్రెస్కు చెందిన టి జీవన్ రెడ్డి, అదే నియోజకవర్గానికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా కూర రఘోత్తం రెడ్డి ఉన్నారు. అదేవిధంగా వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా అలుగుబెల్లి నర్సిరెడ్డి కొనసాగుతున్నారు. వీరి పదవీకాలం వచ్చే ఏడాది మార్చి 29న ముగియనుంది. ఆ తేదీ నాటికి వీరి స్థానాల్లో కొత్త ఎమ్మెల్సీల ఎన్నిక ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్య ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బీఆర్ఎస్ వరుస ఓటములతో సతమతమవడంతో ఆ ఖాళీని బీజేపీ పూరించాలని భావిస్తోంది. దీనికోసం ఇప్పటి నుంచే వ్యూహాలు పన్నుతోంది. ముఖ్యంగా మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానంపై నజర్ పెట్టింది. ఆ నియోజకవర్గ పరిధిలో పెద్దపల్లి మినహా మిగిలిన పార్లమెంటు స్థానాల్లో బీజేపీ ఎంపీలే కొనసాగుతున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ ఎంపీ స్థానాలు బీజేపీ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో అక్కడ జరగబోయే గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలపై బీజేపీ గురిపెట్టింది. ఈ 2 స్థానాలు ఎలాగైనా గెలవాలని రాష్ట్ర నేతలకు కేంద్ర పార్టీ పెద్దలు గట్టిగా సూచించినట్లు తెలుస్తోంది. మరోవైపు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా సిట్టింగ్ గ్రాడ్యుయేట్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని పట్టుదలతో ఉంది. అయితే సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇటీవల పార్టీపై గుర్రుగా ఉంటున్నారు. స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ను పార్టీలో చేర్చుకోవడంతో జీవన్ రెడ్డి అలకబూనారు. కాంగ్రెస్లో
కాంగ్రెస్లో నెలకొన్న వర్గ విభేదాలను అవకాశంగా తీసుకుని కాషాయ దళం ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకోవాలని వ్యూహాలు పన్నుతోంది. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల అమలులో వైఫల్యాలను ఎత్తిచూపుతూ ప్రచారం చేయాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. మరోవైపు తమకి ఏమాత్రం బలం లేని వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంపై కూడా బీజేపీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అధికార పార్టీ చేస్తున్న తప్పులు, ప్రభుత్వ వైఫల్యాలే తమకి శ్రీరామ రక్ష అంటున్నారు బీజేపీ శ్రేణులు. పైగా కేంద్రంలో వరుసగా అధికారంలో కొనసాగడం కూడా బీజేపీకి కలిసి వచ్చే అంశంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంత మేరకు కలిసికట్టుగా పనిచేస్తారు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైడ్రా, మూసీ ప్రక్షాళన అంశాలపై బీజేపీ నేతల్లో భిన్న అభిప్రాయాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇంకా 4 నెలల్లో రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల నాటికి కమలనాథులు ఏకతాటిపైకి వచ్చి కేంద్ర పార్టీ నిర్దేశించినట్లు ఎమ్మెల్సీలను కైవసం చేసుకుంటారా అనేది తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే మరి.